అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇది ఏంటో నాకు అర్థం కదండి. వేసారెడ్డి గారు ఢిల్లీ హైకోర్టులో వేసాడట. ఢిల్లీ హైకోర్టులో వేసి నేను ఏమండి అక్కడ ఏదో జరిగిందండి, ఒక మహిళ యొక్క భర్త అతను మీడియా ముందుకు వచ్చి ఆ మహిళ గర్భవతి అవడానికి కారణం నేను అంటున్నాడండి. భలే ఉంది ఇది. మీరు అర్జెంటుగా అలాంటివి ఏమి అనకుండా, ఒకవేళ జరిగితే జరుగుతుంటే కానీ అవి ఎవడు బయటకు అనకుండా మీరు ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడటండి. ఢిల్లీ హైకోర్టు వెంటనే తీర్పిచ్చిందట. ఎవడరా మా వేసారెడ్డి అనేది ఉంటాయి, ఏమన్నా ఉంటే మాత్రం మీరు బయటకు అంటారా? ఎవడు మా వాడిని ఒక మాట అంటానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చిందట. ఢిల్లీ హైకోర్టులో ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట లభించింది. విజయసాయిరెడ్డి ప్రతిష్టకు దెబ్బతీసే కథనాలపై నిషేధం విధించింది హైకోర్టు. అసత్య ప్రచారాలతో ఆయన పొలిటికల్ కెరియర్ ను దెబ్బతీయొద్దని ఆదేశించింది. అసత్య ప్రచారాలతో ఏదైనా అబద్ధాలు ఉంటే ప్రచారం చేద్దాం, నిజాలుంటే చెప్పమనే దాని అర్థం. నిజంగా అసత్య ప్రచారాలు అంటే చెయ్యని తప్పేమని చెప్తే అసత్య ప్రచారం. చాలా గొప్పగా ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు కూడా. లేదా నిజం ఉందనుకోండి, నిజమైతే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఇంకా బ్లడ్ టెస్ట్ ఇవ్వలేదు, డిఎన్ఏ టెస్ట్ చేయించలేదు. మరి డిఎన్ఏ టెస్ట్ చేయించలేదంటే అది నిజమనే కదా అర్థం. లేదంటే ఈ పాటికే మదన్ మోహన్ నీ భార్య గర్భవతి కారణం నేనన్నా పెట్టి ఇదిగో నా బ్లడ్ ఇదిగో టెస్ట్ చేయించుకొని ఈ పాటికి టెస్ట్ ఇచ్చేద్దుడు కదా. టెస్ట్ ఇవ్వనంత వరకు మనం అతను అనొచ్చు, తప్పలేదు. అయితే ఇంకా ఇంకో పాయింట్ గుర్తొచ్చిందండి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక హైకోర్టు ఉంది, లేదా మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఒక హైకోర్టు ఉంది, లేదా మన వెనకాతల తమిళనాడులో ఒక హైకోర్టు ఉంది. ఈ హైకోర్టులన్నీ లేదు, మనం ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళేటి అంటే ఒక్కొక్క కోర్టుకి ఒక జ్యూరిడిక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర హైకోర్టు ఇచ్చింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు మాట్లాడకూడదు, ఆ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ధిక్కరించకూడదు. అదే తెలంగాణ హైకోర్టు ఇచ్చింది అనుకోండి, తెలంగాణలో ఎవరు మాట్లాడకూడదు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీలో మనోడిని ఎవడో విమర్శించకూడదు, ఆంధ్రాలో ఆడుకోవచ్చు, పర్లేదు. ఆంధ్రాలో మన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ ఆంధ్రాలో ఎందుకు పనిచేస్తుంది? లేదా ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చింది అనుకోండి, దేశం అంతా పనిచేస్తుంది. కానీ హైకోర్టు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ రాష్ట్రం పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఢిల్లీలో మాత్రం మా విజయసాయిరెడ్డిని అప్పుడేమనకండి. ఎవడైనా ఏమనంటే ఇక హైకోర్టు ఆర్డర్ ఉంది, ఇబ్బంది పడతారు. అయితే ఒకవేళ నిజమైతే అనొచ్చు, తప్పలేదు. ఇదండి ఢిల్లీ నుంచి తెచ్చేటట్టండి మనోడు. వీళ్ళు ఎలా ఉంటారంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగింది కదండి 2019లో. మర్డర్ జరిగితే ఆ మర్డర్ గురించి ఎవరు మాట్లాడకూడదని చెప్పి కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చాడు. గ్యాగ్ ఆర్డర్ ఏదో ఆర్డర్ అంటారు దాన్ని. అంటే వీళ్ళు చంపేస్తారు, వీళ్ళు చంపేసి ముక్కముక్కలుగా నరికేసి శవాన్ని కప్పేయడానికి ట్రై చేస్తారు. దాని గురించి వేరే వాళ్ళు విమర్శించేస్తారేమో. విమర్శించకుండా ఆర్డర్ ఇవ్వండి అంటే కోర్టులు కూడా భలే ఎత్తేయండి వీళ్ళకి ఆర్డర్లో. వీళ్ళకి కొట్టారు, చంపారు, వీళ్ళు గొడ్డలతో నరికారు, కానీ ఈ మాట మాత్రం ఎవరో బయట చెప్పడానికి వీళ్ళేదని ఇచ్చిందారు కోర్టు. ఏ కోర్టు ఇచ్చిందో మానవుడు. కానీ అలాంటి ఆర్డర్లు తెచ్చుకుంటారండి వీళ్ళు తప్పు చేసేస్తారు. దాని గురించి ఎవరు మాట్లాడకుండా ఆర్డర్ ఇవ్వండి అంటారు. సేమ్ అప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కోసం 2019 ఎలక్షన్ దాకా ఎవ్వరూ మాట్లాడకుండా, ఎవ్వరూ విమర్శించకుండా ఆర్డర్ తెచ్చారు. కాబట్టే ఎవరు మాట్లాడలేదు, ఆ వాస్తవాలు బయటపెట్టలేదు. దాంతో జగన్మోహన్ రెడ్డి ఎగ్గేశాడు. అలాగే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి ఒక ఫ్రెండ్ ఉన్నారు కదా, లేడీ ఫ్రెండ్. ఆ లేడీ ఫ్రెండ్ కూడా హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి ఏమంటే నా గురించి ఎవరు మాట్లాడకూడదు మీడియాలో, మేము ఏమన్నా చేస్తాం, మా గురించి మాత్రం ఎవరు విమర్శించడానికి లేదు, మాకు నచ్చినట్టు బతుకుతాం, ఆర్డర్ ఇవ్వండి అంటే ఆర్డర్ ఇచ్చేసారట వాళ్ళని. ఈవిడ కోసం ఎవ్వరూ మాట్లాడకూడదు, ఈవిడ పేరు తినక ఎవరికి అర్హత లేదని. ఇప్పుడు ఈసారి హైకోర్టుకి వెళ్ళి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి నా గురించి ఎవరు మనం ఇచ్చేసింది. బాబు ఇదేంటండి బాబు, ఏం ఆర్డర్లో? అసలు ఈ లాలో ఉన్న ఆర్డర్లేనా, లేకపోతే ఏమైనా అమెండ్మెంట్ చేసేస్తున్నారా? విమర్శించడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. దాంతోపాటు వీళ్ళ మీద ఉన్నాయన్నీ ఆధారాలతో పాటు చూపిస్తారు. ఆధారాలతో చూపించినా ఆడు దొంగ అయినా, ఆడు హంతకుడైనా ఆడి గురించి మాత్రం ఏం మాట్లాడకూడదు. ఇదేంటండి బాబు, ఇదేమి న్యాయం? ఏం ఆర్డర్లు అండి బాబు? ఎలాగెళ్తే అలాగ వచ్చేస్తాయి వీళ్ళకి ఆర్డర్లు, మరి ఎలా వస్తాయి? కానీ ఇంకా మా మాధురి గారికి తెలియదు అనుకుంటా ఇలాంటి ఆర్డర్లు ఉన్నాయని. లేదా ఆవిడ కూడా వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చేసి మా గురించి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి అండి ఇప్పుడు దొంగలు ఉంటారు కదా, దొంగతనం చేసినాడు, పిక్ పాకెట్ చేసినాడు, వాళ్ళకు కూడా తెలీదు. వాళ్ళు కూడా అన్ని కోర్టుకి వెళ్ళిపోయామంటే మేము దొంగతనాలు చేస్తున్నాం, బతుకుతున్నాం, కానీ మా గురించి ఏ పేపర్లో రాయడానికి వీల్లేదు, ఒక ఆర్డర్ ఇవ్వండి. మమ్మల్ని దొంగ అని ఎవడ అనకూడదు, ఒక ఆర్డర్ ఇవ్వండి. మేమైతే చేస్తాం కానీ మమ్మల్ని అనకూడదు, ఆర్డర్ ఇవ్వండి అని తెచ్చేస్తారు. ఈసారి నుంచి ఇంకెవడో పలానా కూడా దొంగ అని పేపర్లు వేయటం, లేకపోతే పలానా కూడా అంతకుడని పేపర్లు వేయటం ఉండదు ఇక. ఎందుకంటే ఇంక అందరి చేతుల్లో కోర్టు ఆర్డర్లు ఉంటాయి.